మీకు నేనున్నాను అనే భరోసా ఇవ్వండి. అనగనగా ఒక పిరికివాడు ఓ శ్మశానం దాటాల్సి వచ్చింది. ఎవరన్నా వచ్చే వరకు కొంచెంసేపు ఆగి కూడా వెళదాం అనుకున్నాడు. ఇంతలో కొంచెం దూరంలో ఎవరో వస్తుంటే చూసి అతనితో పాటు ధైర్యంగా శ్మశానం దాటేశాడు. నిజానికి ఆ రెండో వ్యక్తి కూడా వీడికన్నా పిరికివాడట. కానీ కేవలం వాడికి వీడికి వాడు తోడుగా ఉన్నారనే ఒకే ఒక్క భరోసా వాళ్ళిద్దరినీ శ్మశానం దాటేలా చేసింది. నిజ జీవితంలోనూ మనిషికి కావాల్సింది అలాంటి భరోసానే. అదే నేను ఉన్నాను అనే భరోసా. ఒక్క మాట సాయం ఏమీ కాదు, నేను ఉన్నా అనే చిన్న మాట చెప్పి చూడండి, మనిషికి ఎంత బలం వస్తుందో. ఆ కొండంత బలంతో మనిషి ఏదైనా చేయగలడు. ఓసారి ఓ పెద్దాయన తన కారులో ఓ గ్రామానికి వెళ్తుంటే కారు దారిలో ఓ బురదగుంటలో దిగబడిపోయింది. సాయం కోసం చుట్టూ చూస్తే ఓ రైతు కనిపించాడు. పరిస్థితి చూసిన రైతు, ఉండండి సారు, నా ఎద్దుతో కారును బయటకు లాగుదాం అని దగ్గరలోని తన పొలం నుంచి తన ముసలి ఎద్దును తోలుకొచ్చాడు. దాన్ని చూస్తూనే ఆ పెద్ద మనిషి నిరాశతో ఉసూరుమన్నాడు. రైతు ఎద్దుని కారు ముందు వైపు తాడుతో కట్టి, ఒరే రాజు, అంజి, నంది, ఏంటిరా ఆలోచిస్తున్నారు? తిన్నదంతా ఏమైందిరా? బండిని లాగండిరా అని ఉత్సాహంగా అదిలించాడు. అంతే, రాజు ఆ కారుని ఒక్క ఉదుటున బయటకు లాగేసింది. అప్పుడు ఆ పెద్దాయన ఆశ్చర్యంతో, ఏమండి, ఉన్నది ఒక్క ఎద్దే కదా, మీరేంటి అన్ని పేర్లు పెట్టి అదిలించారు అన్నాడు. అప్పుడు ఆ రైతు, ఈ రాజు బక్క చిక్కిందే కాదండి, గుడ్డిది కూడా. అయితే తను కాక ఇంకా చాలా ఎడ్లున్నాయనే ధైర్యంతో తన బలాన్నంతా పెట్టింది అంతే అని సమాధానమిచ్చాడు. పూర్తి నమ్మకంతో చేస్తే ఎంత కష్టమైన పనైనా తేలికగా చేయొచ్చు. రైతు తెలివికి, సమయస్ఫూర్తికి ఆ నగరవాసి తలమునకలయ్యాడు. పూర్వం 10 మంది పిల్లల్ని కని కూడా ఎంతో ధైర్యంతో పెంచి పోషించేవారంటాయి. అలాంటి ధైర్యమే కారణం. ఉమ్మడి కుటుంబాలలో మేమున్నాం అనే భరోసా. కానీ నేటి రోజుల్లో ఒక్క పిల్లోడో చాలురా దేవుడా అనుకోవడానికి కారణం, మేమున్నాం, మంచి చెడు చూసుకోవడానికి అని భరోసా ఇచ్చే మనుషులు, బంధువులు మన చుట్టూ లేకపోవడమే. కష్టంలో ఉన్న మనిషికి నేనున్నాను అనే ఒక భరోసా ఇవ్వండి. అది కుదరకపోతే కనీసం ఒక్క మాట సాయమైనా చేయండి. ఎందుకంటే మనిషికి మనిషే కదా భరోసా. మనలో ఒకరికి ఒకరం ఐక్యతే మనందరి బలం. భద్రం.